అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం డెవలప్మెంట్ చేసిర్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ అయింది, 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు చేసిందేంటి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు చేసిందేందో ఈ వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. 2014 నుండి 2023 వరకు కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేసిండు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ అయింది, 2023 నుండి స్టిల్ నౌ ఇప్పటిదాకా 2026 దాకా ఈ 27-28 నెలలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేటటువంటి కథ ఏంది. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పైందని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. కేసీఆర్ 10 సంవత్సరాలు సీఎం ఉంటే 7 లక్షల కోట్ల అప్పు కదా. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 27 నెలలలో దాదాపు రేవంత్ అన్న చేసేటటువంటి అప్పు 3,47,000 కోట్ల రూపాయలు. మరి రేవంత్ అన్న చేసేటటువంటి కథ ఏంది, కేసీఆర్ చేసేటటువంటి కథ ఏంది, కేసీఆర్ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగింది, వీళ్ళిద్దరికి డిఫరెన్సియేషన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో, లేకపోతే ఎక్కడికి పోయినా కూడా రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట ఏంది, కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, కేసీఆర్ ఏం చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి, కేసీఆర్ వల్ల రాష్ట్రం మొత్తం దివాలా తీసింది, కేసీఆర్ వల్ల రాష్ట్రం అంతా ఆగమైపోయిందని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి నిజంగానే కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందా, కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడ్డదా, పచ్చగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ ఖతం చేసిండు, అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. కేసీఆర్ చేసేటటువంటి అభివృద్ధి పేపర్ మొత్తం నిండిపోయింది, కేసీఆర్ చేసేటటువంటి అభివృద్ధి ఈ పేపర్ మొత్తం నిండిపోయింది. రేవంత్ రెడ్డి చేసేటటువంటి అభివృద్ధి గిది, రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి గివి, ఈ 4 లైన్లు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పేపర్ అంతా. ఈ పేపర్లో ఏముంది ఏం కథ అనేది పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా, ప్రజా సమస్యలపైన గట్టిగా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. 2014 నుండి 2023 దాకా కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా అప్పులు చేస్తుంది. కారణం ఏంది, ఈ తెలంగాణలో సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా అప్పులు అవుతాయి. ఇప్పుడు కేసీఆర్ ఏం తన ఇంట్ల కోసం అప్పు చేయలే కదా. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాత 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు, 600 పైచిలకు మండలాలను కేసీఆర్ స్థాపించిండు. కేసీఆర్ కొత్తగా పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇవన్నిటికీ నిధులు కావాలి, డెవలప్మెంట్ కోసం పైసలు కావాలంటే ఖచ్చితంగా అప్పులై తీరుతుంది. ఏమనంటే కేసీఆర్ అప్పులైనాయి అని చెప్పి కేసీఆర్ మీద ఊకే రేవంత్ అని ఏడుస్తున్నాడు. మరి కేసీఆర్ అప్పులు చేస్తేనే కదా ఇవన్నీ వచ్చినాయి. సరే, అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. కేసీఆర్ 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. కేసీఆర్ తెలంగాణకి ఏం చేయలేదని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు కదా. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసింది ఏందో పిన్ టు పిన్ నేను ఇప్పుడు మీకు చెప్తా, ఒకసారి వినండి. ఇదంతా కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమమే. పేపర్ మొత్తం నిండిపోయింది కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం. కేసీఆర్ ఏం చేసినో నేను చెప్తా, ఒక్కొక్కటి రేవంత్ అన్న రాసుకో, కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాసుకోరి. కావాలంటే మీరు ఇక్కడ రాసుకుంటారా, చేతుల మీద రాసుకుంటారా, లేకపోతే పేపర్ల మీద రాసుకుంటారా, మీ ఇష్టం, ఎక్కడైనా రాసుకోరి. నేను చెప్తా, ఒకసారి వినుర్రి. కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే దాదాపు కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది, రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. 10 సంవత్సరాలు కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏందో నేను చెప్తా, రాసుకోర్రి. మిషన్ భగీరథ చేసింది కేసీఆర్, 2016 రూపాయల పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్, రైతు రుణమాఫీ చేసిండు కేసీఆర్, రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్, షాదీ ముబారక్ ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు కేసీఆర్, గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు కేసీఆర్ ఇచ్చిండు, డంపింగ్ యార్డ్లు తీసుకొచ్చిండు, హరితహారం తీసుకొచ్చిండు, తర్వాత శ్మశాన వాటిక తెచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు కేసీఆర్ గొర్రెలు ఇచ్చిండు కేసీఆర్, ఆరోగ్య లక్ష్మి తీసుకొచ్చిండు కేసీఆర్, అమ్మఒడి తీసుకొచ్చిండు కేసీఆర్, కంటి వెలుగు తీసుకొచ్చిండు కేసీఆర్, డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చిండు కేసీఆర్,
తర్వాత సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చిండు కేసీఆర్. కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ కట్టిండు కేసీఆర్. కొత్త కలెక్టర్ ఆఫీసులు 33 జిల్లాలలో కేసీఆర్ పట్టుకొచ్చిండు. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ కేసీఆర్ పట్టుకొచ్చిండు. కొత్త గవర్నమెంట్ కాలేజీలు కేసీఆర్ పట్టుకొచ్చిండు. మెడికల్ కాలేజీలు కేసీఆర్ పట్టుకొచ్చిండు. గవర్నమెంట్ స్కూళ్ళు కేసీఆర్ కట్టిండు. బతుకమ్మ చీరలు కేసీఆర్ ఇచ్చిండు. క్రాప్ లోన్లు కేసీఆర్ ఇచ్చిండు. 33 జిల్లాలు కేసీఆర్ పట్టుకొచ్చిండు. 119 నియోజకవర్గాలు కేసీఆర్ పట్టుకొచ్చిండు. 600 పైచిలకు మండలాలు కేసీఆర్ పట్టుకొచ్చిండు. 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు కేసీఆర్ పట్టుకొచ్చిండు. కేసీఆర్ నియోజకవర్గాలలో అయినా, కేసీఆర్ మండలాలలో అయినా, గ్రామాలలో అయినా సీసీ రోడ్లు తెచ్చిండు కేసీఆర్. అద్భుతమైనటువంటి రోడ్లు వేసిండు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. అలాగే ఔటర్ రింగ్ రోడ్లు పట్టుకొచ్చిండు కేసీఆర్. సెక్రటేరియట్ కట్టిండు కేసీఆర్. ఐటీ హబ్ పట్టుకొచ్చిండు కేసీఆర్. టీ హబ్ పట్టుకొచ్చిండు కేసీఆర్. కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండు కేసీఆర్. దుర్గం చెరువు కట్టిండు కేసీఆర్. అంబేద్కర్ స్టాచ్యూ తెచ్చిండు కేసీఆర్. బస్తీ దవాఖాన తెచ్చిండు కేసీఆర్. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, మైనారిటీ హాస్టల్ పట్టుకొచ్చిండు కేసీఆర్. మీ సేవా సెంటర్లు పట్టుకొచ్చిండు కేసీఆర్. పవర్ థర్మల్ ప్రాజెక్టు, థర్మల్ పవర్ యాదాద్రి కానివ్వండి, లేకపోతే భద్రాద్రి కానివ్వండి, థర్మల్ పవర్ ప్రాజెక్టు పట్టుకొచ్చిండు కేసీఆర్. పల్లె ప్రగతి పట్టుకొచ్చిండు కేసీఆర్. తర్వాత ఐకేపీ సెంటర్లు పెట్టిండు కేసీఆర్. కొత్త పోలీసులకు కొత్తగా బైక్లు, కార్లు పట్టుకొచ్చిండు కేసీఆర్. కొత్త పోలీస్ స్టేషన్లు కట్టించిండు కేసీఆర్. ఫ్లైఓవర్లు తీసుకొచ్చిండు కేసీఆర్. కొత్త ఆర్టీసీ బస్సులు పట్టుకొచ్చిండు కేసీఆర్. బస్ స్టాండ్లు కట్టించిండు కేసీఆర్. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. ఐటీ డెవలప్మెంట్ చేసిండు కేసీఆర్, కేటీఆర్. ఆ తర్వాత 5 రూపాయల భోజనం కేసీఆర్ పట్టుకొచ్చిండు. కొత్త 108 పట్టుకొచ్చిండు. కొత్త 104లు పట్టుకొచ్చిండు. ఇంకా కేసీఆర్ చేయనటువంటి కార్యక్రమం ఏంది తెలంగాణ రాష్ట్రంలో? 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఇన్ని కేసీఆర్ పట్టుకొచ్చిండు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు కాకపోతే ఏమవుతుంది ఇవన్నీ పట్టుకొచ్చినప్పుడు? రేవంత్ అన్నేమో కేసీఆర్ ఏం చేయలేదని చెప్పి డైలాగులు కొడతాడు. కేసీఆర్ చేసినటువంటి ఘనత ఇది కేసీఆర్ చేసినటువంటి ఘనత. రేవంత్ అన్న చేసింది ఏందో మీకు చెప్తా, ఒకసారి చూడు. రేవంత్ అన్న వచ్చినటువంటి 27 నెలల్లో రేవంత్ అన్న చేసినటువంటి కథ ఏందనేది ఒకసారి మనం పిన్ టు పిన్ మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, హైడ్రా పట్టుకొచ్చిండు రేవంత్ అన్న. ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండు రేవంత్ అన్న. ఫ్రీ బస్ ఇచ్చిండు రేవంత్ అన్న. 200 యూనిట్ల కరెంటు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. రేవంత్ అన్న ఇచ్చిండు. 17,000 ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ అన్న. 500 రూపాయల పంట బోనస్ సన్న ఓట్లకు మాత్రమే రేవంత్ అన్న ఇస్తున్నాడు. తర్వాత రేషన్ కార్డులు కొంతమందికి ఇచ్చిండు రేవంత్ అన్న. రైతు భరోసా వస్తున్నాయి, వస్తలేవు రేవంత్ అన్న ఘనతలో. తర్వాత 0 వడ్డీ రుణాలు ఇచ్చిండు రేవంత్ అన్న. ఏం చేసిండో చెప్పురు. ఇక రేవంత్ అన్న చేసింది ఏంది, కేసీఆర్ చేసింది ఏందో లెక్క పెట్టవచ్చు. మరి మహిళలకు 2,500 రూపాయలు రేవంత్ అన్న ఇయ్యలే. 4,000 రూపాయల పెన్షన్ రేవంత్ అన్న ఇయ్యలే. నిరుద్యోగులకు 67,000 ఉద్యోగాలు ఇచ్చమని చెప్పి రేవంత్ అన్న అబద్ధాలు చెప్తున్నాడు. కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్లకు రేవంత్ అన్న పరీక్షలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే కేసీఆర్ అన్ని వండి రెడీ పెట్టి బిర్యానీ ప్లేట్లు వేసి ఇస్తే రేవంత్ అన్న తిన్నాడు. ఆఖరికి కేసీఆర్ చేసేటటువంటి పనులు కూడా మేమే చేస్తామని చెప్పి రేవంత్ అన్న తన అకౌంట్లో వేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది కేవలం 17,000 ఉద్యోగాలు మాత్రమే. మిగతా ఉద్యోగాలని కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నీ నేనే ఇచ్చుకున్నా అని చెప్పి రేవంత్ అన్న గొప్పలు చెప్పుకునేందుకు, గప్పాలు కొట్టుడేందుకు చెప్పురి. ఇక తర్వాత రేవంత్ అన్న బతుకమ్మ చీరలు చక్కగా ఇయ్యలే. రేవంత్ అన్న స్కూటీలు ఇయ్యలే. కళ్యాణ లక్ష్మి చక్కగా వస్తలేదు. షాదీ ముబారకు చక్కగా వస్తలేదు. తర్వాత రేవంత్ అన్న మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పి పచ్చబద్ధం చెప్పిండు. తులం బంగారం అని చెప్పిండు. సైకిళ్ళు ఇస్తా అని చెప్పిండు. ఉద్యమకారుల కుటుంబాలకు భూములు ఇస్తాం, ఇల్లులు కట్టిస్తాం, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం, ఇవన్నీ రేవంత్ అన్న చెప్పిండు. ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పి ప్రతి మండలానికి రేవంత్ అన్న చెప్పిండు. కౌలు రైతులకు 12,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని రేవంత్ అన్న చెప్పిండు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని రేవంత్ అన్న చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. రేవంత్ అన్న 6 గ్యారెంటీలు, 420 హామీలు ఎడబైనాయి అంటున్నాం. రేవంత్ అన్న మొన్న డైలాగ్ కొడుతున్నాడు. పెళ్ళైనటువంటి 3 నెలలకే పిల్లలు పుడతారా, పెళ్ళైన 4 నెలలకే పిల్లలు పుడతారా, మేము వచ్చి ఇప్పుడే అవుతుంది కదా అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. ఎస్, 27 నెలల్లో రేవంత్ అన్న 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే ఇంకా దాదాపు 2.5 సంవత్సరాలలో ఇంకో 3 లక్షల కోట్ల అప్పు చేస్తే అంటే దగ్గర 7 లక్షల కోట్ల రూపాయల అప్పు రేవంత్ అన్న కేవలం ఈ 5 సంవత్సరాలలో చేయడానికి రెడీగా ఉన్నాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే ఇవన్నీ వచ్చినాయి. రేవంత్ అన్న 27 నెలలు ముఖ్యమంత్రి ఉంటే వచ్చినాయి. 3,47,000 కోట్ల రూపాయల అప్పు కూడా అయింది. కేసీఆర్ చేసినటువంటి అప్పు ఎంత, రేవంత్ అన్న చేస్తున్నటువంటి అప్పు ఎంత? ఏమనంటే రేవంత్ అన్న పొద్దుగాల వేస్తే డైలాగులు కేసీఆర్ చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పి రేవంత్ అన్న డైలాగులు చెప్తున్నాడు. ఎన్ని వడ్డీలు కట్టిరు ఇప్పటిదాకా? 2 లక్షల కోట్ల రూపాయల వడ్డీలు కట్టిర్రా? రైతు రుణమాఫీ 27,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అని రేవంత్ అన్న చెప్తున్నాడు. సారీ, 21,000 కోట్లు అయిపోయినాయి రుణమాఫీ. ఒక్కొక్కరికి 40,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, ఇంకా రుణాలు మాఫీ కాలేదు. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టండి, మిగతా రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ అన్న చెప్పిండు. ఏమైంది మరి?
ఎందుకు కాలేదు? కాకపోవడానికి గల కారణం ఏంది? 2024లో రైతు భరోసా మొత్తమే రాలే. 2025లో జనవరిలో రైతు భరోసా ఇచ్చిండు. ఇప్పుడు రైతు భరోసా రావాలి. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చినామని రేవంత్ అన్న పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు పక్క రాష్ట్రంలో పోయి. ఏ ముఖ్యమంత్రి? ఎక్కడ ముఖ్యమంత్రి? ఈ తెలంగాణలో రేవంత్ అన్నో స్కూల్ కట్టిండా, కాలేజ్ కట్టిండా, ఓ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టిండా, ఓ రోడ్ వేపించిండా, ఓ ఫ్లైఓవర్ కట్టిండా? ఏం చేసిండని చెప్పి 3 లక్షల కోట్ల రూపాయల అప్పు. పోనీ రేవంత్ అన్న దుబారా ఖర్చు ఎంత చేసిండు తెలుసు కదా? గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టిండు. మెస్సీని పట్టుకొచ్చి ఫుట్బాల్ కోసం సుమారు 10 కోట్ల రూపాయల వృధా ఖర్చు. మొన్న మంత్రులు ఏదో ఖోఖోలు కబడ్డీలు ఆడుకోవడానికి దాదాపు కోట్ల రూపాయల ఖర్చు. రేవంత్ అన్న 66 సార్లు ఢిల్లీకి పోయిండు, కొన్ని కోట్ల రూపాయల ఖర్చు. రేవంత్ అన్న కొత్త భవనం కట్టుకుంటున్నాడు 100 కోట్లు పెట్టి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు క్యాంప్ ఆఫీసులు కట్టుకున్నారు కోట్ల రూపాయలు పెట్టి. హెలికాప్టర్ని షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు మంత్రులు. ఒక్క గంటకి హెలికాప్టర్ ఖర్చు 5 లక్షల రూపాయలు. ఈ సొమ్మంత ఎవరిది? ఎడబోతున్నాయి పైసలు? ఈ తెలంగాణలో కాంగ్రెస్ చేసింది ఏంది? ఎడబోయింది తెలంగాణ? ఎటుపోతుంది తెలంగాణ? నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ కోసం చాలామంది ఉద్యమకారులు పోరాటం చేసిరు, చాలామంది బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ కావాలని చెప్పి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక జరిగింది ఏందో చెప్పండి. ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు కదా. యూరియా బత్తాలు లేక రైతులు అవస్థ పడుతురు. ఆఖరికి రైతు రుణమాఫీ కూడా మొత్తం కాలే. రైతులకు పంట పండిద్దామంటే నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. దుక్కిలు మొత్తం ఎండిపోయినాయి. బోర్లో నీళ్లు లేవు, బావిలో నీళ్లు లేవు. మరి రైతుల సమస్య ఎవరికి చెప్పుకోవాలి? ఊర్లో తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, తినడానికి తిండి లేదు, తిరుగుదామంటే రోడ్లు లేవు. పరిస్థితి చాలా దారుణం ఉన్నది. 5-6 కిలోమీటర్లు బిందెలు పట్టుకొని నీళ్ల కోసం పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఊర్లల్లో ఒక్కొక్క ఊర్లో వెలుగు కూడా లేదంటే కరెంటు కూడా లేనటువంటి ఊర్లు ఉన్నాయి తెలంగాణలో. మారుమూల ప్రాంతాలలో ములుగు జిల్లా సైడు, లేకపోతే ఆదిలాబాద్ సైడు చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ కదా. కాగజ్ నగర్ సైడు, మా భూపాలపల్లి సైడు, అడవి ప్రాంతం ఉన్నటువంటి ఊర్లలో చాలా దారుణమైనటువంటి దీనమైనటువంటి పరిస్థితి. ఈరోజు నేనే చెప్తున్నా, నేను ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మా ఊర్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరో ఒకసారి చెప్పురి. మాకే ఉండడానికి ఇల్లు లేదు ఇప్పటిదాకా. మా ఊర్లో ఎవరికి ఉండడానికి చక్కగా ఇల్లు కూడా లేదు. గట్టిగా వానలు వస్తే, గట్టిగా గాలి వస్తే అన్ని పెంకలు కూలిపోతాయి. అంత దీనమైన పరిస్థితి మా ఊర్లో ఉన్నది. పోయి చెక్ చేసుకోండి. ఏం చెప్పాలి? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి. ఇంకా కాంగ్రెస్ ఏమో అద్భుతాలు చేసినామని చెప్పి డైలాగులు కొట్టుడు. కేసీఆర్ గిన్ని వేస్తే రేవంత్ రెడ్డి చేసింది గిది. హైడ్రా పట్టుకొచ్చి పేదవాళ్ళను రోడ్డు మీద వేసిండు. హైడ్రా పట్టుకొచ్చి ఏదో గొప్పలు చెప్పుకున్నాడు, FTL బఫర్ జోన్ అని చెప్పి. కాబట్టి చాలామంది జనాలు ఇప్పుడు కేసీఆర్ బెటర్ అంటున్నారు. మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది. కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్ వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టెన్షన్గా పడుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రావాల్సినవి అన్నీ వచ్చినాయి. సరే అవినీతి జరిగిందా ఏం జరిగిందా కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఏం రావాలో అవన్నీ వచ్చినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఎప్పుడు వేస్తారని చెప్పి ఫోన్లు చూసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ ఎప్పుడైతుందని చెప్పి చూసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఎప్పుడు వస్తున్నాయని చూసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో ఏమో అని చెప్పి పడిగాపులు కాయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఇల్లు కూల్చేస్తారో, ఏది FTL అంటారో, ఏది బఫర్ జోన్ అంటారో, ఏది భూదాన్ భూములు అంటారో, ఏది అసైన్ భూములు అంటారో, ఏది గవర్నమెంట్ భూములు అంటారో, ఏది 111 జీవో అంటారో అని చెప్పి చాలా మంది జనాలు నెత్తిన పట్టుకొని కూర్చున్నారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఉంది. ఎస్, రియాలిటీ ఇది. ఎవరు అవునన్నా కాదన్న ఇది రియాలిటీ. మీరు అవునన్నా కాదన్నా నమ్మినా నమ్మకపోయినా ఇది రియాలిటీ. చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాంగ్రెస్లో. జనాలు తిడుతుర్రు ప్రభుత్వాన్ని, విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మాలాంటి వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అద్భుతాలు చేసిండు, ఇంద్రమ్మ రాజ్యంలో మంచిగా అయింది, ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక కూడా మంచి జరుగుతుంది అనుకుంటే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన చూసినాక ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళు సంపాదించుకోవడానికి తప్ప ఈ ప్రభుత్వం దేనికి పనికిరాదని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. ఎస్, ఏం చేసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక? ఏమని అంటేనేమో 27 నెలలే అవుతుంది. 6 గ్యారెంటీలు 100 రోజులలో ఎట్లా చెప్పారు మీరు? 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎట్లా చెప్పారు? తెలంగాణ అప్పులపాలైందని మీకు తెలియదా? కేసీఆర్ మొత్తం అప్పులు చేసిందని మీకు తెలియదా? ముందే తెలుసు కదా. అప్పులపైన మాట్లాడింది మీరే కదా. 1 రూపాయి అప్పు కాకుండా ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలో నాకు తెలుసు అని చెప్పి రేవంత్ అనే చెప్పిండు కదా. మరి ఇవాళ అప్పులు ఎందుకు చేస్తున్నారు? రేవంత్ అన్న మొన్న చెప్తున్నాడు, అప్పు ఉడితే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా, అప్పు ఉడతలేదు అంటున్నాడు. అప్పు ఎందుకు పుట్టాలి? తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎందుకు డబ్బులను సమకూర్చుకుంటలేరు? ఎకనామిక్ ఎందుకు పెంచుతలేరు మీరు?
అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఏమనంటే మూసి సుందరీకరణ, మూసి ప్రక్షాళన, గాంధీ విగ్రహం పెడతాం, దేవుడి విగ్రహం పెడతాం, కొత్త గుళ్ళు కడతాం. ఏందండి తెలంగాణలో జరిగింది ఏంది? నియోజకవర్గాలకు నిధులు పోయే పరిస్థితి లేదు. నియోజకవర్గాలలో ఎక్కడ పెట్టినటువంటి గుంగడ అక్కడనే ఉంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో దోమలు ఎక్కడ పడితే అక్కడ మొత్తం దోమలే కనబడుతున్నాయి. ఏందండి పరిస్థితి? ఏం జరిగింది తెలంగాణలో? ఈ ఐటీ డెవలప్మెంట్ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఐటీ ఏమున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో? దుర్గం చెరువు కాడ ఒరిజినల్ లైట్లు పనిచేసి కిందికెళ్ళి బుగ్గలు పెడుతున్నారు. దుర్గం చెరువులో మొన్నటిదాకా మొత్తం చెత్త, దుర్గం చెరువులో మొన్నటిదాకా మొత్తం పచ్చ గడ్డి పేరుకుపోయింది. అది తీసే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయితే మొత్తం ఆ గడ్డంతా తీసేసారు. మినిమం మెయింటెనెన్స్ లేదు, మినిమం నీట్నెస్ లేదు. దారుణమైన సిచ్యువేషన్ కదా. ఎంతసేపు పెళ్లిలకు పోవాలి, ఎంతసేపు పేరెంటాలకు పోవాలి, అటెండ్ కావాలి, ఫంక్షన్లకు పోవాలి. ఇదేనా? ప్రభుత్వం పైన ఎందుకు సోయలేదు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు అవినీతి పరులు ఉన్నారు? ఎంతమంది మంత్రులు అక్రమాలు చేస్తున్నారు? అవునా కాదా? ఎస్, రియాలిటీ కదా. ఎంతమంది మంత్రులు భూములు దండుకుంటున్నారు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, పేదవాళ్ళ భూములు లాక్కుని వాళ్ళని ఎంత తిప్పలు పెడుతున్నారు? రియాలిటీ కదా. మీరు అవునన్నా కాదన్న రియాలిటీ. పెట్టుకోండి కేసులు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఉన్నది మాట్లాడుతున్నాం, రియాలిటీ మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రజలు సఫర్ అవుతురండి, బాధపడుతున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు. బాధ అనిపిస్తుంది. ఫార్మా కంపెనీకి అర్థమని చెప్పి జనాలను వాళ్ళ భూములు లాక్కుంటా ఉంటే బాధ అనిపిస్తుంది. జనాలకు ఇష్టం లేకపోతే ఏ పని చేయొద్దు. పబ్లిక్ని ఎట్లీస్ట్ రిక్వెస్ట్ చేయాలి, మెచ్చిపించుకోవాలి. కానీ వాళ్ళు వద్దన్నా కూడా పనిచేస్తున్నారంటే ప్రభుత్వం ఏందన్నట్టు. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు డిఫరెన్షియేషన్ ఉండాలి కదా. బీఆర్ఎస్ అవినీతి చేసింది అనుకుందాం, కాంగ్రెస్ కూడా అదే పని ఎందుకు చేస్తుంది? బీఆర్ఎస్కి శాతగాలి అనుకుందాం, కాంగ్రెస్ కూడా అదే పని ఎందుకు చేస్తుంది? బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఎంత డిఫరెన్షియేషన్ ఉండాలి? రేవంత్ అన్న మొన్న చెప్తున్నాడు, మా ప్రభుత్వంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నారు ప్రజలందరూ అని చెప్పి. ప్రజలు ఏడుస్తురన్న రేవంత్ అన్న. వెలుగు మాటలలో 60 ఎకరాలు భూములు ఖాళీ చేయించి రోడ్ల మీద వేసినామన్న అందరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. హైడ్రా తీసుకొచ్చి FTL బఫర్ జోన్ అని చెప్పి పేదవాళ్ళ ఇండ్ల పైన బుల్డోజర్లు పోయినాయి అన్న. చాలా మంది లోన్లు పెట్టి ఇల్లులు కట్టుకుంటే రోడ్డు మీదకి వచ్చారన్న జనాలు. ఆ లోన్లు ఎవరు కడతారు రేవంత్ అన్న? మీ అన్ని ఇల్లులు ఎందుకో కూల్చేయలే? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు, ఇల్లులు మొత్తం FTL బఫర్ జోన్లో చెరువు శివారు పక్కన ఉన్నాయి. వాళ్ళని ఎందుకు కూల్చేయలేదు? పేదవాళ్ళ జోలిలోకి ఎందుకు పోయినావు? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే శాటభారతం ఉన్నది. నేను ఎమోషన్ అయ్యి ప్రయోజనం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిట్లా. జనాలు మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు, ఇది వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా. కారణం ఏంది? రేవంత్ అన్న పరిపాలన చక్కగా లేదు. నేను రేవంత్ అన్న ఒక్కొని అంటలేను. గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. రేవంత్ అన్నకు తెలియకపోవచ్చు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అన్ని చెప్పకపోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతలేరు, మంత్రులు నియోజకవర్గాలలో తిరుగుతలేరు. మంత్రులు ఎంతసేపు హంగులు హార్బాటాలు తప్ప ఏం లేదు. అంటే హైదరాబాద్లో ఉంటారు ఎమ్మెల్యేలు కూడా. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో, జిల్లాలలో, వాళ్ళ గ్రామాలలో తిరుగుతలేరు. ఎమ్మెల్యేలు భయపడుతున్నారు తిరగాలంటే. జనాలు అడిగే ప్రశ్నలకు ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. కాబట్టి రేవంత్ అన్న దయచేసి తెలంగాణ పైన ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టుకుని ఎక్కడెక్కడ సమస్యలు ఏం కాదు అనేది తెలుసుకొని ఆ తర్వాత సమస్యలకు పరిష్కార మార్గం దయచేసి వెతికే పని చేయండి. ఎందుకంటే మన గ్రామ సభలు పెడితే పొట్టు తిడుతురు జనం ప్రభుత్వాన్ని. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికన్నా మీ పరిపాలన బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇక మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా అనేది అది జనాల పర్స్పెక్షన్, జనాలే ఆలోచిస్తారు, జనాల ఇష్టం. అది మేమేం చెప్పాం. కానీ ఇంకోసారి మాత్రం మేము మార్పు రావాలి, లేకపోతే ప్రభుత్వం మారాలని మేము ఏమేమనం రియాలిటీ చెప్తాం జనాలకు, వాస్తవాలు చెప్తాం. ఏం జరుగుతుంది ఏం కథ అనేది జనాలకు చెప్తాం. మళ్ళీ చెప్తున్నా, ఏం జరుగుతుంది ఏం కథ అని జనాలకు చెప్తాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా అడపాదడపా కొంతమందికి వస్తే కొంతమందికి వస్తలేదట. పెన్షన్ కూడా గదే 2000 రూపాయలు, 4000 పెంచలే. ఏమనంటే పైసలు లేవు. పైసలు ఎందుకు లేవు అన్న? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏం చేసినావు? పైసలు ఎటుపోయినాయి? ఏడపోయినాయి పైసలు? ఈ తెలంగాణకి ఏం జరిగింది? ఎవడు బాగుపడ్డాడు చెప్పు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.